ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను ఈ ఛానల్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్యాషన్ డిజైనర్స్ అంటే ఎవరు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి క్వాలిఫికేషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని అంటే మనం లేదు ఒక బొటిక్ రన్ చేస్తున్నాము, సో మనం ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలా లేదా, మన కోర్స్ అనేది అవసరమా లేదా, అవసరం లేకుండా కానీ ఫ్యాషన్ డిజైనర్ మనం చెప్పుకోవచ్చా, లేకపోతే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చా అని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎ ఫ్యాషన్, ఇట్స్ అబౌట్ బడ్జెటింగ్, మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఫ్యాషన్ డిజైనింగ్ అన్నది ఇదా అని తెలుసుకోవాలి. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఫ్యాషన్. ఇప్పుడు ఈవెన్ కొంతమంది పేరెంట్స్ కూడా కిడ్స్ని ఎంకరేజ్ చేయరు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని అంటే. ఎందుకనంటే ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అవుతే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్గా ఉంటుందేమో అని అనుకుంటాము. కానీ మనము వేరే మోడల్స్కి డ్రెస్సెస్ డిజైన్ చేస్తాం, వేరే పర్సన్స్కి ఆర్ఎల్స్ వేరే కస్టమర్కి ఆర్ఎల్స్ వేరే పర్సన్ని మనం డిజైన్ చేస్తాం. వాళ్ళ లైఫ్ స్టైల్ దాకా వాళ్ళకి డ్రెస్సెస్ ఎలా ఉండాలో మనం అలా క్రియేట్ చేస్తామే. కానీ మన డ్రెస్ సెన్స్ వల్ల మనకు ఫ్యాషన్ డిజైనింగ్ చేసేదానికి సంబంధం లేదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎవరు చేయొచ్చు అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. అండ్ ఫ్యాషన్ ఇస్ అది క్రియేటివ్ ఐడియా అనమాట. మనం ఎలా ఆలోచిస్తున్నాము అంటే ఒక పర్సన్ని మనం ఒక న్యూ లుక్ కనిపించాలి అని అంటే క్లోతింగ్తో వాళ్ళని ఎలా మనము మిస్మరైజింగ్గా కనిపించేలాగా చేస్తాము అన్నది ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట. సో దీనికి ప్రతి ఒక్కరు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు. అండ్ మీకు ఇప్పుడు ట్యుటోరియల్స్ వచ్చేస్తున్నాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్న వాళ్ళు 10th ఇంటర్ అయిపోయిన తర్వాత బిందాస్గా చేసేయచ్చండి. అండ్ కొంతమందికి ఉంటుంది దీంట్లో మ్యాథమెటిక్స్ ఉంటుందా, దీంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంటుందా అని చాలామంది అఫ్రైడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉందా అని. బేసిక్ క్యాలిక్యులేషన్సే కావాలి మనకి ఫ్యాషన్ డిజైనింగ్. ఎందుకంటే నాకు ఒక పర్సన్ అడిగింది అనమాట, ఇలా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలా అని అనేసి. సో ప్రతి దీనికి బేసిక్ మ్యాథమెటిక్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ అవసరమే. అంటే యాడ్షన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్. ఎందుకంటే మనము విత్ ఇన్ని ఇంచెస్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం, లేకపోతే సెంటీమీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి చిన్నవే కాబట్టి మనం వాటి క్యాలిక్యులేషన్స్ కోసం మినిమం మ్యాథ్స్ ఇస్ నీడెడ్. అండ్ మీరు 10th అండ్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు 10th అండ్ ఇంటర్ అయిపోయింది, మాది యాక్చువల్ డిగ్రీ అయిపోయింది, బీటెక్ చేసాము, లేకపోతే వేరే అదర్ డిగ్రీస్ చేసాము, కానీ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉంది, అప్పుడెప్పుడో చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అంత అవేర్నెస్ లేదు, కానీ ఇప్పుడు నేను ఒక బొటిక్ పెట్టాలనుకున్నా, లేకపోతే ఒక స్టూడియో పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలామందికి ఉంటుంది కదా. సో వాళ్ళకందరికీ ఏంటంటే మీకు యాక్చువల్గా వీకెండ్స్లో క్లాసెస్ ఉంటాయి. 6 మంత్స్ కోర్స్ కానీ 1 ఇయర్ కోర్స్ కానీ అలా చేసుకోండి. అండ్ ఒకవేళ మీ కాన్సన్ట్రేషన్ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే మనకి డబ్బులు ఉంటే చాలండి, బిజినెస్ పెట్టేయచ్చు. అండ్ మనం బిజినెస్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్నది మెయిన్ మ్యాటర్. డబ్బులు ఉంటే పెట్టడం అని కాదు, డబ్బులు ఉంటే మనము దాన్ని ఎలా మనం చేయాలి అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యాషన్ డిజైనింగ్ చేయకపోయినా పర్లేదు, మన దగ్గర ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది అని అనుకుంటే మనం ఫ్యాషన్ డిజైనింగ్ చేయకపోయినా ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనర్ లాగానే కాకుండా ఒక బొట్టికే కాదు, ఒక స్టూడియోనే కాదు, ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయకపోయినా కానీ మనం యాక్చువల్గా మన దగ్గర అమౌంట్ ఉంటే, మనకు మేనేజింగ్ స్కిల్స్ ఉంటే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. 40+ ఇయర్స్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి బ్లౌజెస్ కుట్టుకోవడం వచ్చు. అండ్ ఈవెన్ దే విల్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ బ్లౌజెస్ కుట్టుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నేను ఏ డ్రెసెస్ అనేది డిజైన్ చేయగలను, మాస్టర్స్ ఏంది, లేకపోతే ఫ్యాషన్ డిజైనర్స్ ఏంది, వాళ్ళకందరికన్నా పర్ఫెక్ట్గా నేనే ఉంటాను అని. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు చేస్తామండి మనం? అసలు ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తాం యాక్చువల్గా? ఎందుకంటే ఒక అవేర్నెస్ రావాలి, ఆల్రౌండర్గా ఉండాలి అని చెప్పేసి మనల్ని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ స్కూల్కి అలవాటు చేస్తారు. సో అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం వల్ల ఏంటి మనకి లాభం? మనకి అవేర్నెస్ వస్తుంది. అసలు ఫ్యాషన్ డిజైనింగ్లో మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎలా నేర్చుకుంటాము, కుట్లు ఏంటి, లేకపోతే ఎలా స్టిచ్ చేయాలి, సిస్టమాటిక్ లెవెల్లో మనం నేర్చుకుంటున్నాం ఫ్యాషన్ డిజైనింగ్ అని అంటే.
సో ఎవరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఒకవేళ మీకు తెలుసు అని అంటే ఎవరైతే నార్మల్గా మిడిల్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా బొటిక్ పెట్టచ్చా అని అంటే పెట్టచ్చు. వాళ్ళు బిజినెస్ రన్ చేయొచ్చా అంటే రన్ చేయొచ్చు. చాలా మందిని కూడా నేను చూశాను. 45 మినిట్స్ 1 అవర్లో ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ నా దగ్గర కూడా వర్కర్స్ ఉండేవాళ్ళు ఒక 8 అవర్స్లో 2-3 బ్లౌజెసే చేస్తారు. బట్ కంపేర్ వాళ్ళ ఫినిషింగ్స్ వేరే, వీళ్ళ ఫినిషింగ్స్ వేరే. అదే 1 అవర్లో స్టిచ్ చేసే లేడీని ఒక 1 డేకి 2-3 బ్లౌజెస్ చేసే పర్సన్ బ్లౌజ్ లాగా చేయమంటే దే కాంట్ డూ. ఇట్స్ ద ప్రామిస్ అండ్ ఇట్స్ ద ట్రూత్ యాక్చువల్‌గా. ఎందుకంటే ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ విత్ దెమ్ ఆల్సో. మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో దాని గురించి చెప్పుకుందాం యాక్చువల్‌గా. ఫ్యాషన్ డిజైనింగ్ అంటారా? ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా కోర్సెస్ ఉన్నాయి. మరి చాలా ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చేసాయి. ఈ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఫీజ్ ఎంత ఉంటుంది అని అంటే చాలామంది ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే చాలా డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో, మనం యాక్చువల్‌గా ఫ్యాషన్ డిజైనింగ్ చేయకపోవడం బెటర్ అని చాలామంది స్కిప్ చేస్తుంటారు యాక్చువల్‌గా. బట్ అంతా భయపడకండి. మేబీ మనకిప్పుడు ఇంటర్మీడియేట్ చదువుతాను 1 ఇయర్, 2 ఇయర్స్‌కి మనకి ఎవ్రీ ఇయర్‌కి 1,00,000, 1.5 లాక్ అండ్ బేస్డ్ ఆన్ హాస్టల్స్‌లో ఉంటే ఎక్కువ ఫీజెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కదండీ. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్‌లో కూడా మనకి 1.2-1.4 లాక్స్ అంటే బేస్డ్ ఆన్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ వాళ్ళు ఇచ్చే కోర్సెస్‌ని బట్టి అంటే 50,000 నుంచి కూడా స్టార్ట్ అయ్యేవి ఉంటాయి యాక్చువల్‌గా. కానీ దాంట్లో ఏంటంటే మనకి స్పెసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఏ టైప్ ఆఫ్ కోర్స్ మనం సెలెక్ట్ చేసుకున్న మన బేస్ దాన్ని బట్టి ఉంటుంది. జ్యువెలరీనా లేకపోతే ఫుట్‌వేరా ఆర్ ఎల్స్ ఏమంటారు కాస్ట్యూమ్ డిజైనింగ్సా ఇవన్నీ బేస్ చేసుకొని మనకు ఉంటది. కోర్స్ ఫీజ్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఏ కోర్సెస్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మనం ఫీజ్ పే చేసుకునేది ఉంటుందన్నమాట. మన పర్ఫెక్షన్ కోసం అంటే ఒక సిస్టమాటిక్ వేలో ఒక బిజినెస్ రన్ చేయాలన్నా, ఒక ఎంప్లాయ్ దగ్గరికెళ్ళి మనం వర్క్ చేయాలి అన్నా మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో, ఇవన్నీ మనకి ఒక లెక్చర్ ఉండి, లేకపోతే మనకు ఒక హెడ్ ఉండి మనకి ఇవన్నీ చెప్తే కానీ మనకు అర్థం కావు. సో, ఈవెన్ మనం కూడా అలానే నేర్చుకోవాలి వెళ్ళి. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయా అని అంటే ఉంటాయండి. నేను కొన్ని చెప్తాను. అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనరు, ఫ్యాషన్ ఇల్లస్ట్రేటరు, ఫ్యాషన్ స్టైలిస్ట్, ప్యాటర్న్ మేకర్, ఫ్యాషన్ కన్సల్టెంట్, వర్చువల్ మర్చండైజ్, ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇలా మనం చాలా వేస్‌లో మనం జాబ్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ మనకేంటంటే పే స్కేల్ యాస్ ఎ ఫ్రెషర్స్‌గా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మనం అలా అని బిజినెస్ స్టార్ట్ చేయలేము. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్. ఓకేనా? మనం ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా నేను ఎందుకంటే మెయిన్ బొటిక్ గురించి చెప్తున్నాను. ఒక స్టూడియో గురించి చెప్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నా అంటే బొటిక్ ఎస్టాబ్లిష్ చేయాలా లేదా ఒక ఫ్యాషన్ డిజైనర్ అన్నప్పుడు మీరు ఒక స్టోర్‌కెళ్ళో లేకపోతే ఒక ప్లేస్‌కెళ్ళో మీరు నేర్చుకున్నారంటే దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ మేనేజింగ్ స్కిల్స్. సో, మార్కెటింగ్ ఎలా చేయాలి? మార్కెటింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు? అలా అని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి మనం స్కిల్స్ నేర్చుకొని వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్‌ని మనం గెయిన్ చేసుకోవడం కాదు. ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్. ఐ వోంట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. మీరేం చేయాలంటే ఎళ్లి నేర్చుకోవాలి. అండ్ మీరు మీ స్కిల్స్‌ని మీరు ఎక్స్‌పాండ్ చేసుకొని మీరు ఒక మంచి సక్సెస్‌ఫుల్ బిజినెస్ రన్ చేసుకోవాలి. అంతేకానీ మనం వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్‌ని అండ్ మనం డైవర్ట్ చేసుకోకూడదు. అది బిగ్ తప్పు. మొత్తానికి అర్థమైంది ఏంది? ఫ్యాషన్ డిజైనింగ్ చేసినా, చేయకపోయినా మనం ఒక బిజినెస్ రన్ చేయొచ్చు అనే అర్థమైంది కదా! మనం బిజినెస్ రన్ చేయొచ్చు. కానీ దానికి కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుందనమాట. ఏంటంటే మనము ఫ్యాబ్రిక్ ఎలా తెచ్చుకుంటాము? అండ్ మనం అసలు తెచ్చుకోవాలి. అసలు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? మార్కెట్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలి? అండ్ దానికి కావాల్సిన అంటే ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్న దానికి ఒక లొకేషన్ కావాలి. సో, ఇవన్నిటి గురించి మనకు ఒక ఐడియా కావాలి. అండ్ ఇవన్నీ నేర్చుకోవడానికి మనం ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చేస్తాం యాక్చువల్‌గా. అండ్ లేదు అనంటే మనం తెలుసుకోవాలి వేరే వాళ్ళ నుంచి. ఇప్పుడు నేను చెప్తున్నాను, అలా వేరే వాళ్ళు చెప్తుంటారు. సో, వాళ్ళ దగ్గర నుంచి ఏంటా అనే ఇన్‌పుట్స్ తీసుకొని మనం ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ రన్ చేయాలి. అండ్ నేను ఏంటంటే మెయిన్‌గా ఈ వీడియోలో ప్రతి పేరెంట్‌కి ఒక సజెషన్స్ ఏంటి అనంటే ఇఫ్ యువర్ కిడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఫ్యాషన్ డిజైనింగ్ అట్ ఎర్లీ ఏజ్ లెట్ దెమ్ డూ. మ్యారేజ్ అయిన ఉమెన్ ఉందంటే వాళ్ళ హస్బెండ్ తనకి హెల్ప్ చేయొచ్చు. అండ్ మ్యారేజ్ కానీ అమ్మాయో, అబ్బాయో ఉన్నాడంటే పేరెంట్స్ హెల్ప్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు అలా మీ బేబీ ఎర్లీగా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ చేసిందని అనుకోండి. మీరు తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తే షీ విల్ బి గ్రోయింగ్. మ్యారేజ్ అయిన ఉమెన్ వాళ్ళు
వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ సపోర్టో లేతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఏదో ఒకటి ఉంటుంది యాక్చువల్‌గా. సో వీళ్ళేం చేస్తారు అనంటే మీరు ఒక ప్రాపర్ నాలెడ్జ్‌తో, ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే యూ విల్ బీ ఎ సక్సెస్‌ఫుల్ వుమన్ ఇన్ దిస్ వరల్డ్. సో మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేసినా, చేయకపోయినా అండ్ మీకు బిజినెస్ స్కిల్స్ ఉన్నాయంటే యూ కెన్ రన్ ఎ బిజినెస్. అండ్ మీకు ఫైనాన్షియల్‌గా యూ ఆర్ స్ట్రాంగ్ అండ్ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు అని అంటే యూ విల్ బీ సో స్ట్రాంగ్ అండ్ యూ కెన్ గ్రో నైస్‌లీ. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు ఈ బిజినెస్‌లో అనంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయకపోవడం ఎంతకైనా బెటర్. ఒక బిజినెస్ ఆర్ ఎల్స్ ఏ స్టూడియోనో, ఓ బొటికో లేకపోతే ఏదైనా బిజినెస్ రన్ చేయడానికి టిప్స్ మనకు కావాలి. అంటే ఇవన్నిటి గురించి మనం చదువుకొని ఉంటే, ఇవన్నిటి గురించి మనకు తెలిసి ఉంటే మనం ఒక బిజినెస్ రన్ చేయగలుగుతాము. నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఫ్యాషన్. ఇట్స్ ఆల్ అబౌట్ బడ్జెట్ ప్లానింగ్, మార్కెట్ రీసెర్చ్, సర్వీస్ టు కస్టమర్స్. అంటే మనం కస్టమర్స్‌కి ఎలా సర్వీస్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి అని మనకు తెలిసినప్పుడే మనం ఫ్యాషన్ డిజైనర్స్ అనమాట. మీకు నా వీడియో నచ్చిందా? అండ్ దాంట్లో మీకేమన్నా సజెషన్స్ కావాలా? మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నారా? అవి కమెంట్‌లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కొంచెం గెయిన్ చేసుకున్నట్లుంటే మీరు ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి అందరికీ. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలనుకున్నారో వాళ్ళకందరికీ ఇది ఒక జస్ట్ కిక్ స్టార్ట్ ఛానల్ లాగా ఉంటుంది. మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో, అందుకని మీరు ఈ ఛానల్‌ని వాళ్ళకి రెఫర్ చేయండి. And thank you. Stay tuned for more updates from my channel. See you. Bye bye. Next video.